అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. మంచిది. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశము జీవపు ఊటలు. జీవపు ఊటలు 36 కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనము చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. నీ యొద్ద జీవపు ఊటలు కలవు. ఎవరి వద్దండి జీవపు ఊటలు కలిగింది? యేసయ్య దగ్గర జీవపు ఊటలు ఉన్నాయి. జీవపు ఊటలు ఉన్నాయి ఆయన దగ్గర. నీ వెలుగును పొంది మేము వెలుగు చూచున్నాము. మనం వెలుగు ఎక్కడి నుండి చూస్తున్నాము? యేసయ్య దగ్గర నుండి పొందుకొని ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్న బిడ్డలు, ఆయన వెలుగై ఉండగా ఆయన బిడ్డలు కూడా వెలుగై ఉంటారు. కాబట్టి మనం వెలుగును చూచున్నామంటే ఆయన ద్వారా వెలుగుని చూచున్నాము. నీ యొద్ద జీవపు ఊట కలదు. జీవపు ఊట అనగా దేవుని వాక్యము. జీవపు ఊట అనగా దేవుని వాక్యము, దేవుని మాట. దేవుని వాక్యం మన హృదయంలో నివసించి ఉన్నట్లయితే మన హృదయంలో జీవపు ఊటలు ప్రవహించున్నట్లేనండి. దేవుని మాట మన హృదయంలో నిలిచి ఉన్నట్లయితే మన హృదయంలో జీవపు ఊటలు ప్రవహించున్నట్లండి. ఒక పెద్ద పెద్ద సిటీస్లో ఫౌంటైన్స్ ఉంటాయండి. చూసారు? ఎవరన్నా చూసే ఉండొచ్చు. మనం గుంటూరు, విజయవాడ, హైదరాబాదు పట్టణాలకు వెళ్ళినప్పుడు మనకి ఫౌంటైన్స్ సిటీలో మెయిన్ రోడ్స్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అవి ఫౌంటైన్స్లో ఉంచి వాటరు కరెంటు ద్వారా ఫ్లో అయ్యి పైకి వస్తూ కిందకు వస్తూ పైకి వస్తూ కిందకు వస్తూ జరుగుతూ ఉంటాయి. వాటిని కృత్రిమంగా తయారు చేసిన ఫౌంటైన్స్. అలాగే దేవుడు జీవపు ఊటల్ని మన హృదయంలో జీవింపజేస్తాడు. మనిషి ఇంకా మనకి ఎడారుల్లో ఊటలను పుట్టించిన దేవుడు. ఎడారి ప్రాంతంలో కూడా జీవపు ఊటల్ని పుట్టించాడు. హాగరు దాహంతో అల్లాడుతున్నప్పుడు, కుమారుడు ఏడుస్తున్నప్పుడు ఆమెకి ఎడారిలో ఒక జీవపు ఊటని దేవుడు చూపించాడు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఎత్తిపోతల అనే జీవపు ఊట ఒకటి ఉంది. ఇంకా చాలా జీవపు ఊటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ జీవపు ఊట ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? మన హృదయంలో ప్రవహించాలంటే ఈ జీవపు ఊట ఏంటి? దేవుని వాక్యమే మన యొక్క జీవపు ఊట. ఆయన అంటున్నాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గొర్రెలకు జీవము కలుగజేయటకు. మనలో జీవము ఉన్నది, కానీ ఆ జీవం సమృద్ధిగా లేదు. యేసయ్య కలిగి ఉంటేనే మనకి జీవం సమృద్ధిగా ఉంటుందండి. ఇక్కడ మనకి జీవం ఉంది, కానీ మనకి యేసయ్య లేనప్పుడు సమృద్ధి అయిన జీవం లేదు. యేసయ్య ఏం చెప్తున్నాడంటే, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నారు. ఇక్కడ గొర్రెలు అనగా మనము జీవముతో ఉండాలని, మనకి జీవమును కలుగ చేయాలని, సమృద్ధి అయిన జీవాన్ని మనకి ఇవ్వాలని యేసయ్య భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన తన రక్తాన్ని మన కోసం ప్రాణదానం చేసి ఉన్నాడు. కాబట్టి జీవమునివ్వడానికి, సమృద్ధి అయిన జీవమునివ్వడానికి యేసయ్య మనకి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. దేవునికి ఇంకా యేసయ్య జీవం కావాలి అంటే మనకి ఎవరు కావాలి? మనకు జీవం కావాలంటే యేసయ్యని కలిగి ఉండాలి. యేసయ్యని కలిగి ఉంటే మనకి జీవం ఉన్నట్లేనమాట. ఆయన తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చి ఉన్నాడు. వచ్చాడు, పెట్టాడు, మరలా తిరిగి లేచాడు. చనిపోయి 3వ దినమున లేచి పరలోకానికి వెళ్ళాడు. మరలా తన బిడ్డలను తీసుకెళ్ళడానికి రానై ఉన్నాడు. కాబట్టి యేసయ్యని నీకు జీవము కావాలంటే ఏం కావాలి? జీవం ఆల్రెడీ మన మనలో ఉంది. ఎందుకంటే నరుడిని బొమ్మను తయారు చేసి ఆ బొమ్మలో ఆయన జీవాత్మను ఊది ఉన్నాడు. కాబట్టి నరునిలో ఏముంది? జీవాత్మ ఉన్నది, జీవం ఉంది. జీవం ఉన్నది, కానీ ఆ జీవము మనకున్న సమస్యలను ఎదుర్కొనడానికి సరిపోయే జీవం కాదు, సమృద్ధి అయిన జీవం కాదు. అది మనకి సపోజ్ మనకి ఏమైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఆ అనారోగ్యం నుంచి బయటపడాలంటే మనకున్న జీవము సరిపోదు. సమృద్ధి అయిన జీవం కావాలంటే యేసయ్యని హత్తుకోవాలి.
యేసయ్యను హత్తుకున్నప్పుడు మనకు సమృద్ధి అయిన జీవం అనేది వస్తుంది. తర్వాత మన పాపం అనే సముద్రంలో నుంచి బయటపడాలి అంటే ఏం కావాలి? సమృద్ధి అయిన జీవం కావాలి. అది యేసయ్య కావాలి. యేసయ్య ఉంటేనే మనం ఈ పాప సముద్రం నుంచి బయటపడగలుగుతాము. మనకి ఇంకా అప్పుల బాధలు ఉన్నాయనుకోండి, అప్పుల బాధలు అనే సముద్రంలో నుంచి బయటపడాలంటే యేసయ్య సమృద్ధి జీవం మనకి కావాలి. కాబట్టి మనం ఈ లోకంలో ఎన్నో శ్రమలు, శోధనలు, వేదనలు వస్తూ ఉంటాయి. అలాంటి వాటి నుండి మనం బయటపడాలంటే మనకు సమృద్ధి అయిన జీవం కావాలి. సమృద్ధి అయిన జీవం ఎక్కడి నుంచి వస్తుంది? యేసయ్య దగ్గర నుంచి వస్తుంది. నేను గొర్రెలకు జీవమును, సమృద్ధి అయిన జీవమును కలుగు చేయడానికి వచ్చి ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని మాట్లాడుతున్నారు యేసయ్య. కాబట్టి నిశ్చయముగా ఆయన మన కోసం వచ్చి ఉన్నాడు. మనకి అబాండెంట్, ఆ సమృద్ధి అయిన జీవాన్ని మనకి ఇవ్వడానికి దేవుడి లోకంలోకి వచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ 38 సంవత్సరాల నుంచి ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తి ఈ బేతెస్దా కోనేరు దగ్గర పడి ఉండగా, ఆ బేతెస్దా కోనేరు దగ్గరికి యేసయ్య వచ్చి నీవు స్వస్థత కోరుచున్నావా అంటే, కానీ నన్ను ఆ నీళ్ళలో వేయటానికి ఎవరు లేరయ్యా, నేను వెళ్ళేటప్పటికి ముందు వేరొకడు దానిలో దుగుతున్నాడు, వాడు స్వస్థపడుతున్నాడు, నేను స్వస్థపరచబడలేదు అని చెప్పినప్పుడు యేసయ్య అంటాడు, నీవు స్వస్థపరచబడగోరుచున్నావా అని యేసయ్య అతన్ని అడుగుతాడు. అవును అంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, నీ పరుపెత్తుకొని నడువుము అంటాడు. అతను 38 సంవత్సరాలుగా పక్షవాయువుతో పడి ఉండి, దేవుడు యేసయ్య చెప్పగానే పరుపెత్తుకొని నడవటం అంటే సామాన్యం అండి? ఒక వ్యక్తి 38 సంవత్సరాలుగా నడవకుండా పండుకొని ఉన్న వ్యక్తి లేచి నడవమని మాట సెలవేగానే దేవుని మాటలో ఉందండి శక్తి. ఆయన వాక్యంలో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన వస్త్ర భంగిలో శక్తి ఉంది, ప్రతి విధమైన ఆయన ఉమ్మిలో స్వస్థత ఉన్నది. ఆయనకి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన మాటలో శక్తి ఉంది. ఆ శక్తి అతను లేపి నడిపించింది. కాబట్టి అతనిలోకి ఏమొచ్చింది? జీవం వచ్చింది. జీవపు ఓటలు ప్రవహిస్తున్నాయి. జీవపు ఓటలు ఎప్పుడైతే మన హృదయంలో ప్రవహిస్తున్నాయో మనలో ఉన్న సర్వరోగములు విడుదల దయచేయబడతాయండి, విడుదల కలుగుతుంది. సో అతను లేచి నిలిచి పరుపెత్తుకొని నడిచిపోయాను. అతను లేచి నడిచిపోయాను. కాబట్టి అతనిలోనికి ఏమొచ్చేసింది? జీవం వచ్చేసింది. అంతకుముందు జీవం ఉంది, కానీ ఆ జీవానికి ఆరోగ్యాన్ని జయించే శక్తి లేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య మాటతో నువ్వు లేచి నడువు అన్నాడు, అతనిలోకి జీవం, సమృద్ధి గల జీవం అతనిలోనికి ప్రవహించింది. అతనిలోనికి సమృద్ధి గల జీవం ఎప్పుడైతే ప్రవహించిందో అతను లేచి నడిచాడు. కాబట్టి మనం కూడా ఏమైనా అస్వస్థతలు, అనారోగ్యతలు ఉన్నట్లయితే యేసయ్యను హత్తుకున్నట్లయితే మనలో సమృద్ధి గల జీవము ప్రవహిస్తుందండి. ఎప్పుడైతే మనలో సమృద్ధి గల జీవం ప్రవహిస్తుందో మనలో ఉన్న అనారోగ్యాలు స్వస్థపడతాయి, మనలో ఉన్న పాపం విడిచిపోబడుతుంది. సమృద్ధి జీవం అనేది మన నోటి మాట వలన రాదు, యేసయ్య నోటి మాటలో శక్తి ఉంది కాబట్టి మనకి సమృద్ధి జీవం అనేది వస్తుంది. నీ యందు విశ్వాసం ఉంచువారు వారి కడుపులో నుండి జీవపు ఓటలు ప్రవహించునని మాట్లాడుతున్నారు. నీ యందు అంటే యేసయ్య యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి జీవపు ఓటలు ప్రవహిస్తాయంటండి. జీవపు ఓటలు ప్రవహిస్తాయి. నీవు ప్రార్థించున్నావు, దేవుని యొద్ద ప్రార్థించున్నావో నీవు అద్దంలాగా పనిచేయి. ఇప్పుడు నీకు జీవపు ఓటలు ప్రవహించినప్పుడు ఏం చేయాలి? అద్దం ఏం చేస్తుంది? మన మొహాన్ని ప్రతిబింబిస్తుంది కదా. మనం ఏమైనా ఇలా చూసుకోగానే మన మొహం మనకి కనిపిస్తుంది. అలాగే మనం కూడా ఒక అద్దం వల్లే పనిచేయాలండి. దేవుని నమ్ముకున్న మనము, యేసయ్యను నమ్ముకున్న మనము ఇతరులను రక్షించడానికి ప్రయత్నం చేయాలి. మన ప్రవర్తన వలన, మన మాట వలన వేరే వాళ్ళు రక్షణ పొందే భాగ్యం వారికి కలగాలి. కాబట్టి మనం ప్రతిబింబించే వారిలాగా, ఒక మిర్రర్ లాగా, ఒక అద్దం లాగా మనము పనిచేయవలన దేవుని యందు వెలుగును, మనలో ఉన్న వెలుగు ఇతరులకు పంచేవారిగా ఉండాలి. మనలో ఉన్న వెలుగు ఇతరులను రక్షించేదిలాగా ఉండాలి. మనం ఒక అద్దం వల్లే ప్రవహించాలని. ఇంతకుముందు అయితే ఆ దినమున పాపమును, అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు ఓట ఒకటి తీయబడెను. ప్రాచీన కాలంలో అయితే యెరూషలేములో ఇప్పుడు దావీదు వంశానికి సంబంధించిన వారికి యెరూషలేము నివాసుల కోసం పాపాల పరిహారార్థం ఒక బావి తీయబడిందంట. మనకు బావి ఎవరు? యేసయ్య. జీవపు ఓట యేసయ్య. ఆ యేసయ్య ఓటలో మనం ఉన్నట్లయితే, జీవపు ఓటను మనం యేసయ్యను అనుగ్రహించిన యేసయ్య మాటను మన హృదయంలో నింపుకున్నట్లయితే మన హృదయంలో జీవపు ఓటలు ప్రవహిస్తాయండి. జీవనదిని
నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనది మన హృదయంలో ఎప్పుడు ప్రవహిస్తుందండి? యేసయ్యను మనం సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మన హృదయంలో జీవనది అనేది ప్రవహిస్తుంది. మనందరి హృదయాల్లో జీవనది అనేది ప్రవహించాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మీరు మాట్లాడిన వాక్యముకై మీకు వందనములు స్తుతులు స్తోత్రములు. జీవోపోటలు మా హృదయంలో ప్రవహింపచేయండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడు అయ్యా, నువ్వు ఆశ్చర్యకరుడు అయ్యా, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అయ్యా. మాలో జీవపోటలు ప్రవహింపచేసి లోక సంబంధమైన వాటిని మేము విసర్జించి మేము అద్దం వల్లే ప్రతిబింబిస్తూ ప్రభా ఒకరి నుండి ఇంకొకరిని రక్షించే బాగా మేము మమ్మల్ని మా ప్రవర్తనను బట్టి వేరే వాళ్ళు రక్షణ పొందేలాగా ఉండటానికి మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.